వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. ఆగస్టు 20 తేదీన బుధవారం రోజున అయితే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి ప్రేమించిన వ్యక్తుల వల్ల వీరికి జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. కనుక ఈ యొక్క కుంభరాశిలో ప్రేమలో ఎవరైతే ఉన్నారో వారి వల్ల మీకు ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేము మీకు ప్రేమించిన వ్యక్తుల వల్ల మీకు ఏం జరగబోతుందో పూర్తి అంశాలనైతే మన వీడియోలో అయితే స్పష్టంగా ఉన్నాయి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా మనం చూసుకున్నట్లయితే ఎలాంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అయితే కనిపించడం లేదు. ఆర్థిక పరంగా కొన్ని హెచ్చు తగ్గుతాయి. ఉద్యోగ వ్యాపార పరంగా ఈ రాశి వారికి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ సమయంలో మీరు వాహనాలు కూడా కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి. అలాగే రాశి వారికి పూర్వీకుల నుండి స్థిరాస్తులు పొందే అవకాశాలు కూడా ఉంటాయి. కెరియర్ పరంగా ఈ సమయంలో మీకు ఎంతో అనుకూలంగా అయితే ఉంటుంది. ఇక ఈ సమయంలో కష్టపడి పనిచేయడం ద్వారా దానికి తగిన ప్రతిఫలాన్ని అయితే ఈ యొక్క కుంభరాశి వారైతే పొందుకోబోతున్నారు. అలాగే ఉద్యోగం చేస్తున్న వారికి ఈ సమయంలో ఆదాయం పెరుగుదల అయితే ఉంటుంది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్తో పాటు స్థాన మార్పిడి కూడా జరగబోయే అవకాశాలు కూడా ఈ యొక్క కుంభరాశి వారికి అయితే ఉండబోతున్నాయి. ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ఇక ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని అయితే సాధిస్తారు. ఎందుకంటే మీకు దైవం తోడు, గ్రహాల అనుకూలతపై మీపై పూర్తిగా అయితే ఉండబోతుంది. మీ యొక్క కలలు కూడా నెరవేరబోతాయి. గతంలో చూసుకున్నట్లయితే శనిదేవుని ప్రభావం వల్ల మీరు ఎన్నో కష్టాలు, నష్టాలు, సమస్యలు అయితే మీ జీవితంలో ఒడిదుడుకులు అయితే మీరు ఈ యొక్క కుంభరాశి వారు ఎదుర్కొన్నారు. ఇక ఈ సమయంలో అయితే మీకు గ్రహాల యొక్క పరమేశ్వరుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్న కష్టాలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఈ సమయంలో మీకు అనుకూలత అనేది ఎక్కువగా అయితే ఉండబోతుంది. ఇక జీవితంలో అయితే కొన్ని మార్పులు, చేర్పులు అయితే జరగబోతాయి. ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశి వారు అయితే వీరు సహజంగానే సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ యొక్క కుంభరాశి వారు అందరినీ కలుపుకునే తత్వం కూడా వీరిలో చాలా ఉంటుంది. వీరికి నాయకత్వ లక్షణాలను కూడా ఎక్కువగా ఉంటాయి. సమాజంలో వీరికంటూ మంచి గుర్తింపు అనేది ఉంటుంది. జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఉంటుంది. ఇక ఈ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారు కొత్త కొత్త ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఉంటుంది. మీరు మధ్యవర్తత్వానికి అయితే ఎప్పుడు ముందుంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు ఒకరు చెప్పింది మాత్రం అస్సలు చెయ్యరు. వీరికి ఏది నచ్చితే అది మాత్రం చేస్తారని చెప్పుకోవచ్చు. వీరు పెద్దల పట్ల అమితమైన ప్రేమనైతే కలిగి ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి తెలివితేటలు, ధైర్యం కాస్త ఎక్కువగా ఉంటాయి. వీరు అందరికంటే గొప్పగా ఉండాలని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. వీరి కళ్ళల్లో ఏదో తెలియని శక్తి అయితే దాగి ఉంటుంది. గుండెల్లో ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు వీరు ఎన్నో సమస్యలను, కష్టాలను, బాధలు పడ్డారు. ఏ పని చేసినా కూడా కొన్ని నష్టాలను కూడా ఎదుర్కొన్నారు. అయితే ఈ యొక్క రాశి వారికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి అయితే 10 మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. వీరికి శత్రువులు అయితే చాలా ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల శత్రువుల సంఖ్య అనేది చాలా ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే ముక్కుసూటి మనుషులని ఒక్క మాటలో చెప్పుకోవాలి. ఏది కూడా దాచిపెట్టుకోవడం అలా అని
ఎవరైనా అది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఒకే రకమైన న్యాయాన్ని చెప్పడం అనేది జరుగుతుంది కనుక అందుకే ఈ యొక్క కుంభరాశి వారికి శత్రువుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఈ రాశి వారికి అందరూ కూడా శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు, మిత్రులు అయితే తక్కువగా ఉంటారు. ఇక ఈ రాశి వారికి జాలి గుణం, దయ గుణం ఉంటుంది. ప్రతి ఒక్కరికి సాయం అయితే చేస్తారు. వీరి మనసు చాలా సున్నితంగా అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు వీరు మాట్లాడరు. అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి ఆగస్టు 20 తేదీన బుధవారం రోజున అయితే ఈ యొక్క కుంభరాశి వారు ప్రేమలో ఎవరైతే ఉన్నారో వారి వల్ల వీరికి కొన్ని సంఘటనలు అయితే జరగబోతూ ఉన్నాయి. అయితే వారి వల్ల వీరికి ఏం జరుగుతుంది అనే పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాం. ఇక ఈ రోజున అయితే ఈ కుంభరాశి వారు చెప్పుడు మాటలకు కొంచెం దూరంగా ఉండండి. ఈ రోజున మీకు ప్రేమికులు విడిపోయే అవకాశం, మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడేవారు విడిపోయే అవకాశం అయితే ఈ రోజున అయితే ఉంది. అలాగే ఎవరైతే భార్యాభర్తల మధ్య గనక కొంచెం విభేదాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కనుక అదొక్కటి చూసుకుంటే మీకు మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా అయితే ఈ కుంభరాశి వారికి అయితే ఉంది. అంటే ఎవరైతే ప్రేమికులు అంటే ఈ యొక్క కుంభరాశి వారు ప్రేమలో ఎవరైతే ఉన్నారో మీ మధ్యలో ఒక స్విచ్ పెట్టేసి అంటే మీ మధ్యలో విభేదాలు రావాలని ఒక వ్యక్తి అయితే చూస్తూ ఉన్నారు. అంటే మీ శత్రువులు అయితే ఎవరైతే ఉంటారో మీ మధ్యలో కొన్ని విభేదాలు మీరు దూరంగా విడిపోవడానికి కొన్ని కారణాలు అయితే వారి వల్ల అయితే జరగబోతున్నాయి. అందుకే కొన్ని మీరు చెప్పుడు మాటలకు మీరు కానీ వారు కానీ కొంచెం దూరంగా ఉండటం మంచిది. లేదంటే వారి వల్ల మీరు విడిపోయే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య విషయాలు కూడా కొన్ని గొడవలకు తలెత్తే అవకాశాలు అయితే ఉన్నాయి. చిన్న గొడవ పెద్ద గొడవ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి కుంభరాశి వారికి అని చెప్పుకోవచ్చు. కనుక ఈ యొక్క రాశి వారికి ఇలా అయితే జరగబోతున్నాయి. ఇక మిగతా అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. పిల్లల పరంగా కూడా బాగుంటుంది, ఫ్యామిలీ పరంగా కూడా బాగుంటుంది. అలాగే ఈ రాశి వారికి అయితే సమస్యలు అనేవి కామన్గా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే బంధాలు మాత్రం దూరం అయ్యే ఛాన్స్ అయితే ఈ యొక్క కుంభరాశి వారికి అయితే ఈ రోజున పర్ఫెక్ట్ అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మీ బంధాలు నిలబెట్టుకోవాలంటే ఒక మెట్టు మీరు ఖచ్చితంగా దిగవలసిందైతే ఉంటుంది. కాబట్టి కుంభరాశిలో పుట్టిన వారికి మీ బంధాల మధ్య కొన్ని విభేదాలు రావడం వల్ల వారి వల్ల దూరమయ్యే ఛాన్స్ అయితే ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికైతే ఈ రోజున మీ బంధాలు దూరమయ్యే విచ్ఛిన్నమయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దూరం అయిపోతే మీకు మళ్ళీ ఇబ్బంది కదా, కలవడం చాలా కష్టం అవుతుంది. అందుకే ఈ మధ్యలో ఉండే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో మీరు మీ క్లోజ్గా విషయాలను ఏవి చెప్పకండి. మీ పర్సనల్ విషయాలను కూడా మీరు పంచుకోకండి. అస్సలు ఏది చెప్పకపోవడమే మంచిది. కొద్ది రోజుల పాటు అవేరో చేయండి, దూరం పెడుతూ ఉండండి. ఇలా చేసుకోవడం వల్ల మీ బంధం ఇంకా బలపడుతుంది. ప్రేమించిన వారు ఇంకా అధికంగా ప్రేమను పొందే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా బంధువుల్లో కూడా అపార్థాలు రాకుండా కొద్దిపాటి మిమ్మల్ని ఇష్టపడతారు. ఆ వ్యక్తులు కూడా ఏంటంటే ఇంకా మిమ్మల్ని అభినందించే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఈ కుంభరాశి వారికి జరగబోయేది